Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from the book of Psalms 40 verse 3. And I have put a new song in my mouth, even praise unto God. David waited on the Lord for quite some time to be delivered from his enemies. దావీదు తన శత్రువుల చేతి నుండి విడుదల పొందేదాని కొరకై కొంత సమయం ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉన్నాడు, నిమ్మలంగా ఉన్నాడు. And now the Lord heard him. ఇప్పుడు దేవుడు ఆయన మనవి ఆలకించాడు. This remarkable deliverance would persuade many to trust in the Lord. కాబట్టి ఇంత గొప్ప ఈ విడుదల అనేకులు దేవునిపై నమ్మిక ఉంచడానికి అది కారణమవుతుంది. David insists that no one can compare with the Lord. ఎవరు కూడా దేవునికి సమానమైన సాటి అయిన వారు కారని దావీదు నొక్కి చెప్తున్నాడు. Verses 6 to 8 are messianic. They are talked about Messiah. 6 నుండి 8 వచనాలు మెస్సయాకి సంబంధించి మెస్సయాను గురించి మాట్లాడిన మాటలు. Hebrews 10th chapter 5 to 9 applies them to Jesus. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు ఇది యేసు ప్రభువారికి అన్వయింపజేయబడుతున్నాయి. David shared this story with his fellow worshippers in the sanctuary. దావీదు ఈ చరిత్రని తనతో తన సహపాఠి ఆరాధించే వారితో దేవుని పరిశుద్ధాలయంలో వారితో పంచుకుంటున్నాడు. He was confident that the Lord would continue to show him his mercy. దేవుడు ఎడతెగక తన కనికరం చూపిస్తాడనేటువంటి ఆ ధైర్యం నిశ్చయత కలిగి ఉన్నాడు. He is confident that God will show his steadfast love and his faithfulness. దేవుడు దృఢమైనటువంటి విశ్వాస్యత ప్రేమను ఆయన కనపరుస్తాడని దావీదు ఎంతో నిశ్చయత కలిగి ఉన్నాడు. David needed the Lord's help because he was conscious of his many sins. దావీదుకి దేవుని యొక్క సహాయం ఎంతగానో అవసరమై ఉంది, ఎందుకనగా తాను చేసినటువంటి పాపముల గురించి ఆయన ఎరిగి ఉన్నాడు. He knew that his enemies are ready to kill him. శత్రువులు ఆయనను చంపడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి ఎరిగి ఉన్నాడు. He concludes this psalm by humble acknowledgement that the Lord thought about him and was his help and deliverer. ప్రభు తన గురించి తలుచుకున్నాడు, ఆయన సహాయకుడు, ఆయన రక్షించువాడు అనేటువంటి ఈ యొక్క మాటలతో ఆయన ముగిస్తా ఉన్నాడు. He asked the Lord to come quickly to his defense. మరి ప్రభు తనకు సహాయం చేయాలి, త్వరగా రావాలని కోరుతున్నాడు. In Psalm 40 when we see the first 10 verses, 40వ కీర్తనలోని మొదటి 10 వచనాలు మనం చూస్తే, oh those verses speak of a steady stream of thanksgiving. ఈ వచనాలన్నీ కూడా మరి కృతజ్ఞత చెల్లించిన ఒక నిలకడైనటువంటి స్థిరమైనటువంటి కృతజ్ఞత చెల్లించేగా ఉంది. David recounts the Lord's deliverance from his enemies. దావీదు తన శత్రువుల నుండి విడుదల పొందిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. He is so grateful to God for the new lease of his life. కాబట్టి తన జీవితంలో ఒక నూతనమైనటువంటి పరిస్థితులకు వచ్చిన కారణాన్ని బట్టి దేవునికి ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. He commits himself to doing the Lord's will. దేవుని చిత్తము చేయడానికి కొరకై తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. And he is telling others also about how the Lord delivered him from his enemies. దేవుడు తన శత్రువుల నుండి ఏ రీతిగా విడిపించాడో ఇతరులతో కూడా పంచుకుంటున్నాడు. Psalm 37 first 7 verses, 37వ కీర్తనలోని మొదటి 7 వచనాల్లో they emphasize the fact that the Lord delivers those who wait on him. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారికి ఆయన విడుదల ఇస్తాడని ఎంతో నొక్కి చెప్తా ఉంది. The Lord commits himself to those who do his will. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా ఉంటారో ప్రభు వారికి అప్పగించుకునేవాడు ఉన్నాడు. In Hebrews 10th chapter 5 to 9, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 9 వచనాల్లో, it quotes the Greek version of Psalm 40. 40వ కీర్తనలో నుండి ఆ గ్రీక్ వర్షన్ గురించి అక్కడ రాస్తా ఉన్నాం. From verses 6 to 8. 6 నుండి 8 వచనాలు. So both these passages they apply to Messiah. ఈ రెండు భాగాలు కూడా మెస్సయాకే అనువర్తింపజేయబడతాయి. So David was so joyful and appreciative of God's deliverance of him from his enemies. దేవుడు దావీదుని తన శత్రువుల నుండి విడిపించిన కారణాన్ని బట్టి ఆయన దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. And he lifted his voice in a song of praise to the Lord. తన స్వరం ఎత్తి ఆయన స్తోత్ర క్రొత్త గీతం పాడుతున్నాడు. He shared this praise with his countrymen so that they would reverence the Lord and trust him. తనతో ఉన్నటువంటి ఆ దేశ ప్రజలతో ఈ విషయాలు పంచుకుంటున్నారు, తద్వారా వారు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. So this reverence is the meaning of the term fear in the passages such as this. కాబట్టి ఈ గౌరవంతో ఈ భయభక్తులతో కూడిన ఈ మాట ఇక్కడ భయముతో కూడినటువంటి మాటగా కనబడతా ఉంది. So the word fear, భయం అనేటువంటి ఈ మాట actually it is reverence, bhakti. వాస్తవంగా అది ఒక భక్తిగా చెప్పబడింది. When God delivers sinners from their sin, దేవుడు పాపాత్ములైన వారిని వారి పాపం నుండి విడిపించినప్పుడు he draws them out of what seems like a pit.
చూడండి, ఒక గుంట లాంటి ఆ పరిస్థితి నుండి ఆయన విడిపించిన వాడుగా చూస్తున్నాం. That is what we read in Psalm 40 verse 2. ఇది 40వ కీర్తన 2వ వచనం మనం చూడొచ్చు. Those who cry to the Lord for salvation and believe on Jesus as Savior, they are rescued. రక్షణ కొరకు దేవునికి మొరపెట్టి యేసు ప్రభువుని వారు రక్షకుడుగా అంగీకరిస్తారు. అలాంటి వారిని దేవుడు విడిపించేవాడుగా. God gives them a brand new life. దేవుడు వారికి ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. That is what we read in Ephesians chapter 2 verses 4 to 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 10 వచనాల్లో చదవచ్చు. That is what we read in 1 John 3:14. యోహాను రాసిన మొదటి పత్రిక 3:14లో కూడా మనం చదువుతాం. 2 Corinthians 5:17 declares that కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. anyone who is in Christ is a new creation. ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి. The Lord not only saves them from the pit of sin, దేవుడు వారికి పాపం అనేటువంటి గోతు నుండి వారిని రక్షించి విడిపించడం మాత్రమే but కాకుండా also establishes their steps and gives them a new direction of life. వారి అడుగులని స్థిరపరిచి వారి జీవితంలో ఒక నూతన దిశని చూపించేవాడుగున్నాడు. Saul of Tarsus found forgiveness and a new life in Christ in Acts 9. తార్సు వాడైనటువంటి సౌలు అపోస్తలుల కార్యము 9వ అధ్యాయంలో మనం చూస్తే క్రీస్తునందు ఒక నూతన జీవితాన్ని పొందిన అనుభవంలోకి వచ్చినాడు. And he testified in 1 Timothy 1:15 and 16. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15-16 వచనాల్లో అదే సాక్ష్యం That చెప్తున్నాడు. Christ Jesus came into the world to save sinners, of whom he said he was the foremost. క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనది, అట్టివారిలో నేను ప్రధానుడును అంటాడు. But he received mercy in order for Jesus Christ to display his perfect patience as an example to other believers. కాబట్టి ఇతర విశ్వాసులు కూడా ప్రభువారు ఒక గొప్ప మాదిరిగా అని ఆయన చూపిస్తూ కనికరించబడ్డానని చెప్తున్నాడు. Psalm 40 is a wonderful song of thanksgiving and praise. 40వ కీర్తన స్తుతి కృతజ్ఞతల గురించి ఎంత అద్భుతమైన కీర్తన. It speaks of the deliverance from the snare of sin. పాపం యొక్క ఆ ఉరి నుండి విడిపించబడే దాని గురించి It మాట్లాడుతుంది. speaks of the God's gracious gift of salvation. దేవుని యొక్క దయార్థమైనటువంటి రక్షణార్థమైన బహుమానం గురించి మాట్లాడుతుంది. It stresses the need to seek the Lord in our distress, మన యొక్క బాధల్లో దేవుణ్ణి వెతకాలి అని మళ్ళీ అది ఒత్తిడి చేసేదిగా ఉంది. and to wait patiently for the one who is able to save to the uttermost. కాబట్టి మనల్ని రక్షించే వాడి కొరకే మనం కనిపెట్టుకొని ఉండాలి అని కూడా చెప్తాం. If you draw near to him, నీవు దేవునికి సమీపంగా వస్తే the Lord is able to save to the uttermost. దేవుడు నిన్ను ఆయన రక్షించగలడు, సంపూర్ణంగా రక్షణ. సంపూర్ణంగా నిన్ను సమర్థుడై ఉన్నాడు. It was David who cried out to the Lord in his distress. దావీదే తన బాధల్లో దేవునికి మొరపెట్టినవాడు. And it was David who rejoiced that the Lord put a new song in his mouth. మరి దేవుడు తన నోట మరి కొత్త గీతము పెట్టాడని సంతోషిస్తున్నాడు. A praise of God. దేవుని గురించిన స్తుతి, A song that would cause many to see and to fear. కాబట్టి ఈ కీర్తనను బట్టి అనేకులు కూడా ఆయనను చూసి ఆయన యందు భయభక్తులు కలిగి And they will put their trust in him. వారు దేవుని యందు నమ్మిక ఉంచుతారు. So throughout his life, David experienced God's తన deliverance. జీవిత కాలం అంతా కూడా దావీదు దేవుని యొక్క విడుదలను అనుభవిస్తూనే ఉన్నాడు. As a young man, the Lord saved him from a lion and a bear, ఆయన ఒక యవన ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు సింహము నుండి ఎలుగుబంటి నుండి తప్పించినాడు. and also from the great Philistine warrior Goliath. ఆ గొలియాదు లాంటి ఆ యొక్క శూరుడు వాడి నుండి కూడా దేవుడు అతన్ని తప్పించినాడు. But as he journeyed through life, అయితే తన జీవిత ప్రయాణంలో the Lord continued to rescue him from many distresses and attempts on his life. దేవుడు అనేక బాధల నుండి తన జీవితం పైన జరిగే దాడులన్నిటి నుండి కూడా దేవుడు విడిపిస్తూనే God ఉన్నాడు. heard his cries of distress, దేవుడు తన బాధల్లో మొరపెట్టినప్పుడు ఆలకించినాడు. and God rescued from all his enemies. దేవుడు తన శత్రువులందరి నుండి కూడా ఆయనను విడిపించాడు. And without fail, the Lord delivered his servant from numerous enemies and established his servant. దేవుడు ఏమాత్రం తప్పిపోకుండా అసంఖ్యాకమైన శత్రువుల నుండి దావీదుని విడిపించి తన అడుగులని స్థిరపరిచినాడు. And this caused David to rejoice in songs of praise. ఇది దావీదు మరి స్తోత్ర గీతములతో ఆనందించడానికి కారణమైంది. And those praises encouraged others to see the wonderful works of ఆ God. స్తుతి గీతములు ఇతరులు కూడా మరి దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాలను బట్టి స్తుతించేవారుగా And నడిపించారు. some of the people who are weak in their faith, they are strengthened because of what God did in the life of మరి David. విశ్వాసంలో బలహీనలైన వారేమో దేవుడు దావీదు జీవితంలో జరిగించిన ఈ అద్భుత కార్యాలను బట్టి బలపరచబడ్డారు. Oh, God can do in our lives also. దేవుడు మా జీవితంలో కూడా ఇది So చేయగలడు. the wonderful works what God does in our lives, కాబట్టి దేవుడు they will be of a great strength to others to strengthen their faith. దేవుడు మన జీవితాల్లో జరిగించే ఈ అద్భుత కార్యాలు ఇతరుల విశ్వాసమును కూడా బలపరిచేవిగా ఉంటాయి. There are many good songs that we sing to the Lord about the great mercies He has shown us over the years. దేవుడు తరతరాలుగా మనపైన చూపించినటువంటి ఆ మహా కనికరాన్ని బట్టి పాడగలుగుట ఎన్నో కీర్తనలు ఉన్నాయి. And which illustrate His wonderful grace to us as we journey through our lives. మన జీవిత యాత్రలో ప్రయాణంలో దేవుని యొక్క కృపను గురించి
ఉదాహరించేటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. But his mercies are new every morning. అయితే ఆయన యొక్క వాత్సల్యత అనుదినము నూతనమైనదిగా And ఉంటుంది. his loving kindness is demonstrated in multiple ways with every passing day. ఆయన దయాదాక్షిణ్యాలు అనుదినము కూడా విస్తారముగా మనపైన కుమ్మరిస్తూ So it ఉంటాడు. is appropriate that we also sing a new songs of praise and thanksgiving that rejoice in God our కాబట్టి Savior. మనం కూడా మన రక్షకుడైన దేవుని బట్టి ఆనందిస్తూ శ్రోత రూపము కొత్త గీతములు మనమును పాడవలసిన It is వారమున్నాము. especially relevant when we have had to wait patiently for an answer to our prayer. ప్రత్యేకించి మన ప్రార్థనలకి జవాబు కొరకై కనిపెట్టినప్పుడు ఇది ఎంతో అర్థవంతంగా Yeah, ఉంటున్నాయి. David did like that. దావీదు అట్లా చేసినాడు. When God has graciously delivered us in ways that so often exceed our expectations, our imaginations, our heart will fill with a new song. ఊహించిన దానికంటే కూడా ఇంకా అధికమైనటువంటి విధానంలో దేవుడు విడుదల కలుగజేస్తా ఉన్నప్పుడు మన హృదయాలు స్తుతులతో స్తోత్రంతో నింపబడి ఉంటాయి. His grace is sufficient for every event. కాబట్టి ప్రతి సందర్భానికి ఆయన కృప చాలును. Whatever we encounter in our life, eventually His grace is మన sufficient. జీవితంలో ఏ పరిస్థితిని ఎదుర్కొన్నా చివరిగా దేవుని కృప చాలు మనకి. So how fitting it is for us to sing a new song of praise for His fresh deliverance and the never failing demonstration of His power and wisdom. కాబట్టి ఆయన మనల్ని విడిపించిన కారణాన్ని బట్టి ఎన్నడూ కూడా ఆయన ప్రేమ చూపించే విషయంలో తప్పిపోని కారణాన్ని బట్టి మనము కొత్త గీతము పాడవలసిన వారమే It is ఉన్నాము. right and proper that we joyfully sing the old songs. మనం పాతమైనటువంటి పాటలు కూడా సంతోషంగా పాడడం అది సరైనదే. Yeah, that speaks of the miraculous rebirth of ours. అది మన ఆశ్చర్యకరమైనటువంటి పునర్జన్మను గురించి And మాట్లాడుతుంది. His word of truth that has rejoiced our soul. సత్యం గురించిన మాట కదా మన యొక్క ప్రాణంలో సంతోషాన్ని ఇస్తా ఉంది. Yeah, about His sacrificial death తన యొక్క త్యాగ సహితమైన మరణం, and the glorious resurrection మహిమాయుక్తమైన and the పునరుత్థానం, spectacular ascension ఎంతోగా ఉంటే ఎంతో అద్భుతమైనటువంటి ఒక ఆరోహణ, and the blessed hope we have in His soon return. అంతేకాకుండా ఆయన అతి త్వరలో వస్తున్నాడనే దానికి మనకున్నటువంటి ధన్యకరమైన నిరీక్షణను బట్టి Illustrating all these things, we can sing the old songs. ఇవన్నీ ఉదాహరిస్తూ మన పాతమైన పాటలు కూడా But పాడుతుండొచ్చు. every day His mercies are new. అయితే అనుదినము కూడా ఆయన వాత్సల్యత నూతనంగా So we ఉంటుంది. should always be ready to sing a new song of praise to our God for the blessings we experience day by day. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన అనుదిన జీవితంలో మనం పొందుతున్నటువంటి ఆశీర్వాదాలు ఈ అనుభవంతో బట్టి అనుదినము కూడా నూతన గీతం పాడవలసిన వారమే There are numerous occasions when we have waited patiently for Him to move and experienced amazing answers to our desperate prayers. దేవుని కొరకు మన సహనంతో కనిపెట్టి మన బాధలు కష్టాల్లో ఆయన మన ప్రార్థనకి జవాబుగా విడుదల ఇవ్వాలని మనం ఆయనపై వేచి ఉన్నప్పుడు And God has given the answers, and that gives a new song. దేవుడు మనకు ఆ జవాబులు ఇచ్చాడు కదా, అందుకని ఒక కొత్త గీతం మనం పాడాలి. And what a blessing to know that many will see the wondrous works of our God in our lives. మన జీవితంలో దేవుడు జరిగించిన అనేకమైనటువంటి ఈ గొప్ప అద్భుత కార్యాలను బట్టి అనేకులు ఆశ్చర్యపోతా ఉంటారు. And they also be encouraged to look to Jesus for deliverance in their lives. వారు కూడా వారి జీవితంలో విడుదల కొరకై దేవుని వైపు చూస్తూ నమ్మిక ఉంచుతారు. And they will place their trust in Him. వారు ఆయన యందు నమ్మిక ఉంచుతారు. So it is good and right that we rejoice in the Lord with songs of praise and never fail to fashion new and resounding songs in our hearts and mouths. స్తుతి గీతములతో మనము సంతోషించడం అనేది అది సరైనదే. మన జీవితంలో ఎన్నడూ కూడా మనం దేవుని స్తుతించే విషయంలో తప్పిపోకూడదు. With those new songs we honor God who has redeemed us from the horrible pit and rescued us from the miry clay. ఈ నూతన కీర్తనలను బట్టి ఆయన మన యందు జరిగించిన విమోచన కార్యాన్ని బట్టి నాశనకరమైన గుంటలో నుండి లేవనెత్తిన కారణాన్ని బట్టి మనం ఆయన స్తుతిస్తూ ఉంటాం. And He set our feet upon a rock. ఆయన మన పాదములను బండ మీద నిలిపినాడు. And He established our goings out and our comings in. మరి మన యొక్క అడుగులు మనం బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు అడుగులన్నీ కూడా స్థిరపరుస్తున్నాడు. So let us sing a new song. కాబట్టి కొత్త గీతం పాడదాం. I believe the old song means నేను అనుకుంటాను పాత పాటలు అంటే the song which we sing throughout our own whole life. మన జీవిత కాలం అంతా కూడా పాడుకున్న పాటలు. How the Lord saved us. దేవుడు మనల్ని ఎట్లా రక్షించాడు. And how He raised us from the horrible ఏ pit. రీతిగా ఈ నాశనకరమైన గుంట నుండి ఆయన పైకి లేవనెత్తినాడు. That song of salvation will be there throughout eternity. ఈ రక్షణ గీతము నిత్యత్వం వరకు కూడా ఉండేది. What is the new song? కొత్త గీతం ఏమిటి? Every day based on the new mercies of the Lord. అనుదినం కూడా దేవుని యొక్క నూతనమైనటువంటి వాత్సల్యాన్ని ఆధారం చేసుకొని పాడేది. Something what has not happened till yesterday. నిన్నటి వరకు కూడా ఏది జరగలేదు, Today it has ఈ happened. రోజు అది జరిగింది. See, for example, your salvation. ఉదాహరణకి నీ రక్షణ చూడు. Right from salvation for the last 4 or 5 years you are singing that song. రక్షించబడినది మొదలుకొని 4-5 సంవత్సరాలుగా అవే పాటలు పాడుతున్నావు. And God has given a new job today. ఈ రోజు దేవుడు నీకు ఒక కొత్త ఉద్యోగం ఇచ్చాడు. God has got you married. దేవుడు నీ పెళ్లి చేసినాడు. Or some problem God solved. లేదా ఏదో సమస్య పరిష్కారం From a ఇచ్చాడు. new enemy He has rescued. లేదా ఒక కొత్త రకమైన శత్రువు నుండి విడిపించాడు. God has given you a child.
దేవుడు నీకు బిడ్డని or ఇచ్చాడు, some promotion in your job. లేకపోతే నీ ఉద్యోగంలో పదోన్నతిని This was ఇచ్చాడు. not there for the last 5 ఇది years. గడిచిన 5 సంవత్సరాలుగా లేనివి You are ఇవన్నీ having కూడా. the song of salvation, నీకు ఆ రక్షణ గీతం అనేది ఉంది but నీకు. this is a new song. అయితే ఇది క్రొత్త గీతం. So when the people hear the new song, మరి ప్రజలు ఈ క్రొత్త గీతం విన్నప్పుడు, when they see something new happening in your నీ life, జీవితంలో ఏదో క్రొత్తవి జరుగుట చూసినప్పుడు they cannot keep quiet. వారు మౌనంగా ఉండలేరు. Arey, if we believe in the Lord, the God will do the same thing in my life also. మేము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లా మా జీవితంలో కూడా దేవుడు అది A జరిగిస్తాడని new నమ్మిక trust will be generated in their heart. వారి హృదయాల్లో ఒక నూతనమైన ఒక నమ్మిక పుడుతుంది. So your worship and your song must be a mixture of old song plus new song. నీ ఆరాధన, నీ కీర్తనలో పాతవైన పాటలను అలాగే కొత్త పాటలు రెండు కలయిక ఉండాలి. Old song depends on our salvation. పాత పాటలేమో మన రక్షణపై What ఆధారపడినవి. the Lord has done already. దేవుడు ఇదివరకే చేసినటువంటి కార్యం. New song is what the Lord is doing today. క్రొత్త కీర్తన అంటే ప్రభు ఈ రోజు చేస్తున్న దానిని బట్టి. Oh, what a wonderful life it would ఎంత be. అద్భుతమైన జీవితం. David experienced it. ఇది దావీదు అనుభవించిన. Every day he was rescued from enemies. అను దినము కూడా శత్రువుల చేతి నుండి ఆయన Oh, విడిపించబడుతున్నాడు. he was singing new songs. ఆయన క్రొత్త గీతం పాడుతా May ఉన్నాడు. God give this experience to us all. దేవుడు మనకును ఈ అనుభవం అనుగ్రహించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh, thou hast filled our hearts with old songs and also new songs. మా హృదయంలోని పాతవైన పాటలు క్రొత్త పాటలతో కూడా నింపినారు మీరు. The day when we are born again, you have put a new song in our life. మేము తిరిగి జన్మించిన దినాన మా హృదయంలో మా జీవితంలో నూతన గీతం As పెట్టారు. the days are passing by, it may look like old song, దినాలు గడుస్తున్న కొలది ఇది ఈ పాతదైనట్టుగా అనిపించవచ్చు. but oh Lord, thy mercies are new every morning. అయితే ప్రభా నీ కృపా వాత్సల్యము, నీ కరుణా వాత్సల్యం అనుదినం నూతనంగా The ఉంటున్నాయి. benefits what we are receiving, oh Lord, are daily blessings. మీ నుండి మేము పొందేటువంటి మేలులన్నీ కూడా అనుదిన ఆశీర్వాదాలుగా ఉన్నాయి. That can become a new song. అవి ప్రభా ఒక కొత్త గీతముగా Lord, ఉండగలవు. fill our lives with the old and new మా songs. జీవితాలన్నీ కూడా పాతవి మరియు కొత్త గీతములతో నింపండి. By seeing the new songs based on the benefits we received, others also will believe in you and trust in you. మేము పొందిన మేలును బట్టి, మేము పాడే కొత్త గీతలను బట్టి ఇతరులు కూడా ప్రభా అది చూసి వారును మేలు పొందుదురుగా. Open thou our mouths wide and fill our mouths with the songs of ప్రభా మా praise. నోరు బాగుగా తెరవబడినట్లుగా తద్వారా ప్రభా మా నోట స్తుతి గీతములు నింపబడిలాగిన చేయి. All day, O Lord, we may be rejoicing in thee. దినమంతా కూడా మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉందము గాక. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.